బ్యాక్ టు న్యూస్. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. 2 రోజుల క్రితం అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు లోపభూయిష్టంగా ఉందని రాష్ట్రపతికి వివరించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని అభ్యర్థించారు. ప్రణబ్ ను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబీర్ అలీ, మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం రెండో కైట్ ఫెస్టివల్ ను మరింత ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు పర్యాటక మంత్రి చందులాల్. తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ను ప్రమోట్ చేసేలా మెగా పతంగుల పండుగ ఉంటుంది. హైదరాబాద్ తో పాటు ఈసారి వరంగల్, యాదాద్రిలో కైట్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ఈ కైట్ ఫెస్ట్ కు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. శిల్పారామంలో డిజైనర్ కైట్స్ ను ఆవిష్కరించింది సింధు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ జనవరి 2వ తేదీన బాధ్యతలు స్వీకరించుకున్నారు. అమ్మ మృతితో ఏర్పడిన స్థానాన్ని చిన్నమ్మకే కట్టపెట్టిన అన్నాడీఎంకే నేతలు ఆమె పార్టీని సమర్థవంతంగా నడిపించగలదని భావిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శశికళ తొలిసారిగా జయ సమాధి వద్ద పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పించారు. తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ పి రామ్మోహన్ రావు తనయుడు వివేక్ ను ఐటీ అధికారులు ప్రశ్నించారు. సమన్లు జారీ చేసిన వారం తర్వాత ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యాడు వివేక్. కొన్ని రోజుల క్రితం రామ్మోహన్ రావు ఇంట్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం సీజ్ చేశారు. ఆ సమయంలోనే వివేక్ ఇంట్లోనూ ఆఫీసులోనూ తనిఖీలు జరిగాయి. జార్ఖండ్ డాల్మటియా బొగ్గు గనుల్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మట్టి పెల్లలు విరిగి పట్టడంతో బొగ్గు గనుల్లో మరణ మృదంగం మోగింది. ప్రమాదం జరిగిన సమయంలో గనుల్లో ఉన్న కార్మికుల్లో 50 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వెలుతురు లేమి కారణంగా సహాయక కార్యక్రమాలకు నిలిపివేశారు. ఈ రోజు తెల్లవారుతూనే సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించింది జార్ఖండ్ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతాపూర్ మీదుకు వెళ్తున్న ఓ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి శారదా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేంద్ర ప్రభుత్వం నినాదం విధానం మేక్ ఇన్ ఇండియా విదేశీ వ్యాపార సంస్థలను బాగానే ఆకర్షిస్తోంది. ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ ఐఫోన్లకు ఇక భారత్ లో కూడా తయారు చేయనుంది. ఇందుకోసం బెంగళూరు నగరాన్ని ఎంచుకుంది. స్థానికంగా ఉత్పత్తి ప్రారంభమైతే ఐఫోన్ల ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో ప్రో బ్యాడ్మింటన్ లీగ్ సందడి మొదలైంది. కొత్త ఏడాదిలో జనవరి 2వ తేదీ నుంచి గచ్చిబౌలి స్టేడియంలో బ్యాడ్మింటన్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఫ్రాంచైజీల స్టార్లు హైదరాబాద్ లో సందడి చేశారు. భారత్ లో ప్రో బ్యాడ్మింటన్ లీగ్ మ్యాచ్లు ఆడబోతుండడం సంతోషంగా ఉందని చెప్పింది ఉమెన్స్ వరల్డ్ నెంబర్ 1 కరోలినా మ్యారిన్. తాను ఏ ఫ్రాంచైజీగా ఆడినా ఫ్యాన్స్ సపోర్ట్ తనకే ఉంటుందని తెలిపింది పివి సింధు.